ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 12వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనముల సమాహారము. సైనికులు ముసలితనములో తమ ఇళ్లకు తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లో నుంచి నడిపించిన దానిని గురించి చెప్పుకుంటాము. ధవళ వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి, ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు కదా. నీ సంగతేమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగు అని నీ వైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకు ఇష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరి అవుతావు. పోరాటంలో పాల్గొనాలి. ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టర్ అడిగాడు, నీకు గాయం ఎక్కడ అయింది అని. ఆ సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన. తన శరీరం పైనున్న గాయం మాటే మర్చిపోయాడతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిపోయిన చోటే గుర్తుంది, తమ గెలుపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహనాదం చేద్దాము. నీ పని సంపూర్ణం చెయ్యి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేది. ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు. దేవుడు నీ దగ్గర పతకాలు, డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చల్ని చూస్తాడు. ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం, అతని వీర ఖడ్గానికి అలంకారాలేమీ లేవు, అన్నీ కంట్లు తప్ప. సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.